హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టరీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 176తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఐషు బయటికి రాగానే, ఐషు నీతో మాట్లాడాలిరా, ఉదయం మీ రవి బాబాయ్ ఫోన్ చేశారు అని అంటారు విజయ గారు. దేని గురించి అత్తయ్య? అమృతకి 5వ నెల వచ్చింది కదా, సీమంతం చేయాలని ఆయన ఆశ. మంచి రోజు కనుక్కొని చెప్తే ఏమేం తేవాలో అవన్నీ నేనే తెస్తానని అంటున్నారు. మాకేం చెప్పాలో అర్థం కాక తర్వాత ఫోన్ చేస్తామని చెప్పేశాం. అమృత ఉన్న ఈ సిచ్యువేషన్లో మరి సీమంతం అంటే నువ్వేమంటావు మాకు తెలియదు కదా అంటారు విజయ గారు. ఏంటో నువ్వేమో ఇక్కడ లేనే లేవు, అసలు మాకు కోడలుందని, తను కడుపుతో ఉందని, ట్విన్స్ను మోస్తుందని మాకు తెలియనే లేదు. నీకు సీమంతం ఎలా జరిగిందో వీడియోలో చూడడమే. ఇప్పుడు అమృత పరిస్థితి చూస్తే ఇలా ఉంది. కోడళ్ళకి ఘనంగా సీమంతం చేసుకునే యోగం మాకు లేదా ఏంటి అని అంటారు వాణి గారు. అందరికీ కలిపి స్నేహ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఘనంగా చేతుర్లేండి, ఆ కోడలితో మీ కోరికలన్నీ తీర్చుకుందరు గాని అని అంటుంది ఐషు. అంటే అమృతకి అసలు వద్దనే అంటావా అని అడుగుతారు రుక్మిణి. ఒక ఆడదానిగా తల్లి కాబోతున్న తనకి అన్ని ముచ్చట్లు తీరాలనే కోరుకుంటాను, కానీ ఒక డాక్టర్గా ఆలోచించాలి నేను. కానీ అమృతకి ఒక్కసారి మాత్రమే అవకాశం ఉంది. కనీసం చిన్న ముచ్చటైనా తీరాలి కదా తనకి. ఓన్లీ మన ఫ్యామిలీ మెంబర్స్ వరకు చేద్దాం అత్తయ్య. అమృత ఎక్కువసేపు కూర్చోకూడదు. గ్రాండ్గా అంటే వచ్చిన వాళ్ళందరి కోసం చాలా టైం తను కూర్చోవలసి వస్తుంది. కాబట్టి గ్రాండ్గా అనే మాట అసలు వద్దు. తనకి కూడా నాకేమీ జరగలేదు అనే బాధ లేకుండా తనకి చిన్న సంతోషం ఉండాలి కదా. దానికోసమైనా మన ఫ్యామిలీ వరకు కలిపి చేద్దాం. అది కూడా ఈ స్టార్టింగ్లోనే చేసేద్దాం. 5th మంత్ ఎండింగ్ వరకు ఆగవద్దు. అలా ఓకే అంటే ఈ వారంలో ఏదైనా మంచి రోజు ఉంటే చూడండి అత్తయ్య, చేద్దాం. తర్వాత కష్టమవుతుంది తనకి అని చెబుతుంది ఐషు. మరి రవి గారు అడిగితే ఏం చెప్తాం? బాబాయ్తో నేను మాట్లాడతానులేండి, మీరు ఏర్పాట్లేవో చూసుకోండి. కానీ వదిన, తను అసలు కాసేపు కూడా కూర్చోకూడదు కదా, అవసరమా అని అంటాడు అన్వేష్. అవసరమా అంటే తనకి ఉంటుంది కదా అన్వేష్, చిన్న ముచ్చట కూడా తీరకపోతే ఎలా? పాపం ఇప్పటికే కేవలం తల్లి కావాలన్న కోరికతో చాలా కాంప్రమైజ్ అయిపోయింది. మళ్ళీ తనకు అవకాశం కూడా లేదు. అందుకే సింపుల్గా చేద్దాం. నేనుంటాను, నువ్వుంటావు, చూసుకుంటాం కదా. నాకేమీ తనని బాధ పెట్టాలని కాదు వదిన, ఇబ్బంది పడుతుందేమోనని భయం. నీ భయం నాకు అర్థమైంది అన్వేష్, కానీ మన ఫ్యామిలీ వరకే కాబట్టి కాసేపు పడుకొని కాసేపు కూర్చొని అయినా ముచ్చట తీర్చుకుంటుందిలే. లేదంటే మామూలు కుర్చీలో కూర్చోబెట్టే కన్నా పడక కుర్చీ వేసి అందులో కూర్చోపెడదాం అని ఐషు చిన్నగా నవ్వుతూ అంటుంది. థ్యాంక్ యూ అక్క. సీమంతంకి నువ్వేమంటావో నాకు తెలియదు, కానీ దాని గురించి నేను పెద్దగా కూడా ఆలోచించలేదు. ముందుగానే ప్రిపేర్ అయిపోయాను బాధపడకూడదని. కానీ ఉదయం నాన్న ఫోన్ చేసిన దగ్గర నుంచి అత్తయ్య వాళ్ళు ముగ్గురు, అనురాధ పిన్ని, రేఖా పెద్దమ్మ, వీళ్ళ 5గురు ముత్తైదువులతో గాజులైనా తొడిగించుకోవాలన్న ఆశ మాత్రం వచ్చింది. కానీ నువ్వు సింపుల్గా అయినా చేయడానికి పర్మిషన్ ఇచ్చావు కాబట్టి నాకు చాలా ఆనందంగా ఉందక్క అని అమృత సంతోషంగా అంటుంది. ఐషు వచ్చి అమృత పక్కన కూర్చొని పొట్ట మీద చేయి వేసి, రేపొద్దున నువ్వు కనీసం నాకు చిన్న సంతోషం కూడా దొరకలేదని దేనికి ఫీల్ అవ్వకూడదు. పైగా సీమంతం చేస్తే తల్లి బిడ్డకి చలవంటారు కదా. మన ఫ్యామిలీలోనే చాలామంది ఉన్నారు, సరిపోతారులే నీ తృప్తికి అని అంటుంది ఐషు. ఐషు చేయి తీసి ముద్దు పెట్టుకుంటుంది అమృత. అదే టైంకి శివు లోపలికి ఎంటర్ అవుతాడు. శివుని చూసి పడుకున్న అమృత స్పీడ్గా లేవబోతుంటే, ఏ పిచ్చిదానా, ఎందుకు అంత స్పీడ్గా లేస్తున్నావు, అసలు నీకు భయం అనేది లేదు అమృత అని చిరుకోపంగా అంటుంది ఐషు. అది బావగారు వచ్చారని. అప్పటికే అన్వేష్ కోపంగా చూడడం చూసి తలగొక్కుంటుంది అమృత. ఈ 4 నెలలు బావగారు మామగారు అని మర్యాదలు ఇవ్వడం కొంచెం తగ్గించు. మనసులో ఉంటే చాలు, నువ్వు మర్యాద ఇవ్వలేదని ఎవ్వరూ అనుకోరు అని అంటుంది ఐషు.
ఆ మాటలు విన్న శివ్, ఏమైంది బుజ్జి అని అడుగుతాడు. మీరు వచ్చారని పడుకున్న మీ మరదలు గారు అలా బావగారి ముందు పడుకోవడం బాగోదు కదా అని తనున్న పరిస్థితి మర్చిపోయి టక్కున లేచింది అని చెబుతుంది ఐషు. నీకు చాలాసార్లు చెప్పాను కదా అమృత, నాకు శ్రీ అన్వి ఎలానో నువ్వు అంతే అని. నన్ను చూసి లేవాల్సిన అవసరం ఏముంది? నీ పరిస్థితి నువ్వు మర్చిపోతే ఎలా అని అంటూ శాంతమ్మ తెచ్చిన మంచినీళ్ళు తాగి, ఏంటి వాళ్ళ హాల్ అంతా ఖాళీగా ఉంది, ముఖ్యంగా నా బంగారాలు ఎక్కడ సందడి లేదు అని అడుగుతాడు శివ్. మీ బంగారాలు హోంవర్క్లో లేనమయ్యారు, ఇంకా పూర్తవలేనట్టుంది, దిగలేదు. ఇంకా హాల్ అంటే అని అన్వేష్కి చెప్పిందే చెప్తారు విజయ గారు. ల్యాబ్ చెకింగ్ ఎందుకు, ఏదైనా ప్రాబ్లం వచ్చిందా అని అడుగుతాడు శివ్. ప్రాబ్లం ఏం లేదు కన్నా, ఏమేం కావాలో చూడ్డానికి వెళ్ళారు. మొత్తం ల్యాబ్ చెకింగ్ చేయాలి, చాలా రోజులు అయిపోయింది కదా అటువైపు వెళ్ళక, అందుకే ఇవాళ పెట్టుకున్నారు. ఓకే, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అని శివ్ పైకి వెళ్ళిపోతాడు. వరుణ్ వర్షిత్ కూడా కాసేపటికి ఇంటికి చేరుకుంటారు. అందరూ ఫ్రెష్ అయి హాల్లో కూర్చోగానే, అమ్మా ఇప్పటికి హాల్ కొంచెం అందంగా కనిపిస్తుందని అంటారు వాణి గారు. శివ్ కిందకి రాగానే వాళ్ళ నానమ్మ గదిలోకి వెళ్తాడు. ఆవిడ నిద్రపోతూ ఉండడంతో ఒక్క నిమిషం చూసి బయటికి వచ్చేస్తాడు. నానమ్మకి హెల్త్ ఓకేనా బుజ్జి? మొహం అంతా పీకేసినట్టు కనిపిస్తుంది అని అడుగుతాడు శివ్. అంతా బాగానే ఉంది, వైరల్ ఫీవర్ కదా, నీరసంతో అలాగే అనిపిస్తుంది కన్నా. అప్పుడే పిల్లలు హోంవర్క్ ఫినిష్ చేసి కిందకి దిగుతారు. వాళ్ళ నాన్నని చూడగానే, చాలా రోజుల తర్వాత ఇవాళ తొందరగా వచ్చావు నాన్న, చాలా మిస్ అవుతున్నాం నిన్ను అని ఇద్దరు షూ మీద ఎక్కేస్తారు. ఆఫీస్లో కొద్దిగా వర్క్ ఎక్కువ ఉంది నాన్న, అందుకే లేట్ అవుతుంది. అయినా ఉదయం కాసేపు టైం స్పెండ్ చేస్తున్నాగా, అయినా మిస్ అయ్యారా అని నవ్వుతూ అంటాడు. ఆ టైం సరిపోవడం లేదు, అందుకే మిస్ అయినట్టు అనిపించింది. హోంవర్క్ అంతా ఫినిష్ అయిపోయిందా? అయిపోయింది నాన్న. సరే పదండి, డిన్నర్ చేదురు, డిన్నర్ చేశాక కూర్చుదురు కానీ అని అంటారు విజయ గారు. నువ్వు టీవీ చూస్తే ఇక్కడే పడుకో, మేము డిన్నర్ చేసి వస్తామని అమృతికి చెప్పి అందరూ డైనింగ్ ఏరియాకి వెళ్తారు. డిన్నర్ చేస్తున్నప్పుడే శివ్కి సీమంతం గురించి తీసుకున్న డెసిషన్ చెబుతుంది ఐషు. తనకి ఇబ్బంది లేకుండా చూసుకోండి, నీకు తెలుసు కదా బుజ్జి తన కండిషన్ మొత్తం, అలా అని తనకి ఏ కోరిక తీరకుండా ఉంచడం కూడా భావ్యం కాదు. నీ డెసిషన్ కరెక్ట్గానే ఉంది అని అంటాడు శివ్. మా పెద్ద కోడలికి మా వరకు రానివ్వకుండా నువ్వే చేసేసావు కదా అని అడుగుతారు రుక్మిణి గారు. ఎప్పుడో 6 years బ్యాక్ జరిగింది, ఇప్పుడు ఎత్తడం ఎందుకు లేపిని, అప్పుడు మీ అందరి కోసం చాలా గొడవ చేసింది అని నవ్వుతూ చెబుతాడు శివ్. పెళ్ళి, సీమంతం, పారసాల, అన్నప్రసన, పుట్టు వెంట్రుకలు తీయించడం అన్నీ మేము లేకుండానే చేసుకున్నారు మీరు అంటారు వాణి. ఇప్పుడు మీకోసం మళ్ళీ ఒకసారి చేసుకుందామన్నా పెళ్ళి రెండోసారి చేసుకోరు. మీ కోడలికి సీమంతం చేపిద్దామన్నా అవకాశం లేదు అంటాడు శివ్. ఒకవేళ అవకాశం ఉంటే మూడో బేబీని కనేవాళ్ళ శివ్ అని అడుగుతారు వాణి. డెఫినెట్గా, మీ కోడలు కోరిక అదే, తనొక్కతే కదా, తనకి సిబ్లింగ్స్ లేరని, ఇల్లంతా సందడిగా ఉంటుందని, ఒక నలుగురిని కనాలని అనుకుంది, కానీ పాపం ఆ ఆశ తీరలేదు అని ఐషు వైపు చూసి నవ్వుతూ చెబుతాడు. ఆశి యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదేమో, నువ్వు వాళ్ళకే సొంతం అన్నట్టు వాళ్ళిద్దరూ ఒకటే ఫీల్ అవుతూ ఉంటారు. ఆ ప్రేమని ఇంకో ఇద్దరికి పంచుతానంటే అసలు ఒప్పుకోరేమో అని విజయ గారు అంటారు. అది నిజమే అత్తయ్య, వాళ్ళైతే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు అని అంటుంది ఐషు. ఏమి యాక్సెప్ట్ చేసేవాళ్ళం కాదమ్మా అని అడుగుతాడు ఆయు. మీ ఇద్దరూ కాకుండా ఒకవేళ మీ మమ్మీ ఇంకొకరిని కన్నదనుకో, మీరు యాక్సెప్ట్ చేసేవాళ్ళ అని అడుగుతుంది వాణి. ఇప్పుడు మేమిద్దరం నాన్నకి చెరవైపు ఉన్నాం, ఇంకొకళ్ళు వస్తే ఎక్కడుంటారు, మేమిద్దరం చాలే, ఇంకొకరు అవసరం లేదు అంటాడు వెంటనే ఆయు. వీళ్ళు నిజంగానే యాక్సెప్ట్ చేసేవాళ్ళు కాదు, రోజు గొడవయ్యేదేమో అని నవ్వుతూ అంటారు రుక్మిణి. డిన్నర్ అయిపోయాక అమృత చాలాసేపు కూర్చొని ఉందని అమృతని తీసుకొని పైకి వెళ్ళిపోతాడు అన్వేష్. పైకి వెళ్ళిన అన్వేష్ కోపంగా కనిపించడంతో తను సడన్గా లేచినప్పుడు కోపం వచ్చిందని, సారీ విష్, అలా స్పీడ్గా లేచి ఉండకూడదు అని అంటుంది. చేసేవి చేసి తర్వాత సారీ చెప్పడం నీకు బాగా అలవాటైపోయిందమ్మా,
అసలు కొద్దిగా అయినా ఆలోచించవా నువ్వు? నువ్వు నీ చేష్టలతో వదిన్ని కంగారు పెట్టేలాగే ఉన్నావు అంటాడు అన్వేష్. నో విష్, నేనెందుకు అక్కని ఇబ్బంది పెడతాను? మరి నువ్వు చేసే పనులు ఒక్కోసారి అలాగే ఉంటాయి. ఇంక చాలు బాబు, క్లాసు పీకకు అని అన్వేష్ చేయి మీద తలపెట్టి పడుకొని, ఇవాళ నిద్ర వస్తుంది నాకు, ఇంక త్వరగా నేను పడుకుంటున్నాను, నన్ను అస్సలు డిస్టర్బ్ చేయకు అని ముద్దుగా చెప్పి కళ్ళు మూసుకుంటుంది అమృత. ఎక్కడ క్లాస్ పీకుతానని ఏదో నాటకాలు కదా అని అమృత నుదురు మీద ముద్దు పెట్టి మొత్తం ఇంటిల్లపాది పైకి నవ్వుతూ ఉన్నా లోపల టెన్షన్ కొద్దిగా పడుతూనే ఉన్నారు. నువ్వెంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అమ్ము అని అంటాడు అన్వేష్. ఓకే విష్, జాగ్రత్తగానే ఉంటున్నాను, అలాగే ఉంటాను, ఇంకోసారి ఇది రిపీట్ కానివ్వను. సరే పడుకో అని వెన్ను మీద చిన్నగా జోకొడుతున్నట్లుగా తడుతుంటే నెమ్మదిగా నిద్రలోకి జారుకుంటుంది అమృత. సీమంతంలో తనకి గిఫ్ట్గా ప్రజెంట్ చేయడానికి ఏదైనా కొనాలి అనుకుంటాడు అన్వేష్. తర్వాత రోజు అందరూ వెళ్ళాక వాళ్ళ ఇంట్లో ప్రతి ఫంక్షన్కి ముహూర్తాలు పెట్టే శాస్త్రి గారికి ఫోన్ చేసి సీమంతంకి మంచి రోజు అడుగుతారు విజయ గారు. వచ్చే సోమవారం బాగుందమ్మా, ఆ రోజు జరిపించండి అని అంటారు శాస్త్రి గారు. ఓకే శాస్త్రి గారు అని ఫోన్ కట్ చేసి అదే విషయం అక్కడున్న ఇద్దరు తోడికోడళ్ళకి చెప్తారు విజయ గారు. సోమవారం అంటే ఇంకా 4 రోజులే కదక్క ఉంది, రవి అన్నయ్యకి ఫోన్ చేసి చెప్పేస్తే అయిపోతుంది కదా అని అంటారు వాణిగారు. మగతను ఆయన ఏం చేసి తీసుకురాగలరు, అన్నీ బయట చేయించాల్సిందే కదా, ఆ మహాతల్లి దేనికి ఒక చెయ్యి కూడా వేయదు కదా, ఇక్కడే స్వీట్స్ అన్నీ చేయించేస్తామని చెప్దాం అంటారు విజయ గారు. సరే, నువ్వే ఫోన్ చేసి వివరంగా మాట్లాడు అంటారు వాణి. వెంటనే రవి గారికి ఫోన్ చేస్తారు. హలో, చెప్పండమ్మా అని ఆయన అనగానే రేపు సోమవారం సీమంతం చేయడానికి బాగుందని శాస్త్రి గారు చెప్పారు, అందుకే ఆ రోజు పెట్టుకుందాం అనుకుంటున్నాం అని విజయ గారు చెప్తారు. సోమవారం అంటే మరీ తక్కువ రోజులుంది కదమ్మా అని రవి గారు అనగానే మీరు అక్కడ ఒక్కరే ఏం హైరాణ పడద్దు, స్వీట్స్ అవన్నీ ఇక్కడే చేద్దాం, ఫ్రూట్స్ కూడా ఇక్కడికి వచ్చి మీరు కొనొచ్చు, అక్కడి నుంచి తేవాలని రూల్ ఏం లేదు కదా, హరి అన్నయ్య వాళ్ళ ఇంటి నుంచి మీరు తీసుకురావచ్చు అని అంటారు విజయ గారు. హరి అన్నయ్య కూడా అదే అన్నారులే అమ్మా, రాత్రి మాట్లాడారు, ఇలా సీమంతం అని నేను అనగానే మొత్తం మేము చూసుకుంటాం, ఒక్కడివే చేయాలని నువ్వు పిచ్చి వేషాలు వేయకు, అంతగా నీకు తృప్తి కావాలంటే నీ కూతురికి చేసిన దానికి మొత్తం డబ్బులు నువ్వే ఇద్దువులే అని 1 గంట క్లాస్ పీకాడని నవ్వుతూ చెబుతారు రవి గారు. ఇంకేమైతే అన్నీ రేఖతో మాట్లాడి మేము చూసుకుంటాంలేండి, మీరు వచ్చేసేయండి, శారద వస్తుందా ఈసారి అని అడుగుతారు విజయ గారు. ఆవిడొచ్చే కన్నా రాకపోవడం నయంలేమ్మా, వచ్చి నా కూతురికి దిష్టి పెట్టినా పెడుతుంది, అలాంటి వాళ్ళ కళ్ళు అస్సలు మంచిది కాదు అని అంటారు రవి గారు. అలా అంటే బాగోదు కదా, చెప్పడం మన ధర్మం, రావడం రాకపోవడం ఆవిడిష్టం, సోమవారం ఎలా అని మీరు చెప్పండి, వెళ్దామని అడగండి, ఏమంటుందో చూడండి, వస్తే ఓకే, లేకపోతే మీరు కామ్గా దివ్యం తీసుకొని వచ్చేసేయండి. ఊరు నుంచి ఇంకా ఎవరినైనా తీసుకురావాలనుకుంటున్నారా అని అడుగుతారు విజయ గారు. లేదమ్మా, ఎవరిని తీసుకురావడం లేదు, రాత్రి హరన్నయ్య చెప్పారు, మరీ హంగామాగా ఏమీ చేయవసరం లేదు, సింపుల్గా చేద్దాం, పిల్లని ఇబ్బంది పెట్టాలి అనవసరంగా అని అన్నారు అని రవి గారు అనగానే నేను కూడా అదే చెప్దాం అనుకున్నాను, హరి అన్నయ్య చెప్పేశారు కాబట్టి ఇంక నేను చెప్పేది ఏం లేదు, సరే ఉంటాను అని ఫోన్ కట్ చేస్తారు విజయ గారు. మనం రేఖతో మాట్లాడితే సరిపోతుంది, అన్నీ హరన్నయ్య వాళ్ళే చూసుకుంటామని అన్నారంట, పైగా సింపుల్గానే చేద్దామని కూడా ముందే చెప్పేశారంట, తనకి తెలుసు కదా అమృత పొజిషన్ అని అంటారు విజయ గారు. పోనీలే, మనకు కొంచెం టెన్షన్ తగ్గించేశారు అని అంటారు వాణి గారు. మన వాళ్ళందరికీ సోమవారం ఏం ప్రోగ్రాం పెట్టుకోవద్దని ముందే ఫోన్ చేసి చెప్పడం మంచిది కదా అక్క అని రుక్మిణి అనగానే ఒక్కొక్కరికి ఫోన్ చేయడం మొదలు పెడతారు ముగ్గురి తోడి కోడళ్ళు. కథ కొనసాగుతుంది. మరి అమృత సీమంతం సవ్యంగా సాగుతుందా, ఏ గడబిడ లేకుండా అమృత చేసుకోగలుగుతుందా తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియచేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.